ఓకే. సో, గుడ్ ఈవెనింగ్ స్టూడెంట్స్ అందరికి. సో, ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటి అంటే, సబ్‌నెట్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకేనా? సో, నేను మన యొక్క ప్రెజెంటేషన్ అయితే ఓపెన్ చేస్తా. లెట్స్ స్టార్ట్ సబ్‌నెట్టింగ్. మనం బిఫోర్ క్లాసెస్‌లో ఓఎస్ఐ మోడల్ గురించి, అదే విధంగా ఐపీ అడ్రెస్‌ల గురించి, ఐపీ వెర్షన్ 4 అంటే ఏంటి, వెర్షన్ 6 అంటే ఏంటి, ఇలాంటి వాటి గురించి అయితే తెలుసుకున్నాం. అదే విధంగా సబ్‌నెట్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ కాన్సెప్ట్ మన నెట్వర్కింగ్‌లో. సబ్‌నెట్టింగ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఓకేనా? సో, ఈరోజు మనం నేర్చుకోబోయే కొన్ని టాపిక్స్ గురించి అయితే ఇక్కడ చూడండి. సబ్‌నెట్ మాస్క్ అంటే ఏంటని ఒక ఓవర్‌వ్యూ అయితే మీకు డీటెయిల్డ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ దాంతో పాటు అసలు సబ్‌నెట్టింగ్ అంటే ఏంటనేది చూపిస్తాను. సబ్‌నెట్టింగ్ తర్వాత సూపర్ నెట్టింగ్ అనేది కూడా ఎలా ఉంటుందనేది కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. రైట్ నౌ నేను మీ అందరికి ఏంది అంటే సబ్‌నెట్టింగ్, సూపర్ నెట్టింగ్ అనేది యూజ్ చేయడం కొంచెం టఫ్‌గా ఉంటది. అండర్‌స్టాండ్ చేసుకోవడానికి టఫ్‌గా ఉంటది అనేసి యూజింగ్ ఏ కాలిక్యులేటర్ అని చెప్పేసి ఒక పేజ్ అయితే మీకోసం నేను చేపిచ్చాను. ఆ పేజ్ ఏంటంటే మీకోసమే మీ స్క్రీన్ షాట్ కొట్టుకోండి ఆ టైంలో. సో, మీరు దాన్ని చూసుకొని మీ కాలిక్యులేటర్‌ని యూజ్ చేసుకొని సబ్‌నెట్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఒక క్లారిటీకి రండి. ఓకేనా? బట్ నేనైతే చెప్పడం అయితే చెప్తా. బట్ మీరు యూజ్ చేసుకునే విధానాన్ని బట్టేసి మీకు మర్చిపోయినప్పుడు గుర్తుకు రావడం కోసం. ఓకే. గో త్రూ ది సబ్‌నెట్టింగ్. అసలు ఈ సబ్‌నెట్ మాస్క్ అంటే ఏంటి? ఓకేనా? సబ్‌నెట్ మాస్క్ అనేది ఒక 32 బిట్ నంబర్. అది ఎందులో అంటే ఐపీ వెర్షన్ 4లో. ఓకేనా? ఒక ఐపీ అడ్రెస్ అనేది 2 పార్ట్స్‌గా డివైడ్ అయ్యింది. అది ఒకటి నెట్వర్క్ అండ్ రెండోది హోస్ట్. అయితే ఇట్ ఈస్ యూజ్డ్ బై ది సెండింగ్ హోస్ట్ టు డిటర్మైన్ ఇఫ్ ద రిసిపెంట్ ఈస్ ఆన్ ద సేమ్ ఆర్ డిఫరెంట్ నెట్వర్క్. ఏదైతే మనం ఒక డివైస్‌కి ఒక ప్యాకెట్ పంపిస్తున్నామో, ఆ ప్యాకెట్ అనేది మన నెట్వర్క్‌లో ఆ ప్యాకెట్‌కి పంపిస్తున్న డివైస్ మన నెట్వర్క్‌లోనే ఆ డివైస్ ఉందా? లేకపోతే అదర్ డిఫరెంట్ నెట్వర్క్‌లో ఆ డివైస్ ఉందా? అని తెలుసుకునేది సబ్‌నెట్టింగ్. ద వర్డ్ సబ్‌నెట్ అండ్ నెట్వర్క్ ఆర్ ఆఫెన్ యూజ్డ్ ఇంటర్చేంజబుల్. ఇంటర్చేంజ్ అవుతూ అదేం చేస్తది అంటే డేటా అనేది షేర్ చేస్తది. హౌ హోస్ట్ యూజ్ ద సబ్‌నెట్ మాస్క్. ఒక హోస్ట్ ఒక సబ్‌నెట్ మాస్క్‌ని ఏ విధంగా యూజ్ చేస్తుంది? హోస్ట్ అంటే మన కంప్యూటర్, మన ల్యాప్‌టాప్, మన మొబైల్ ఫోన్. ఇఫ్ ద రిసిపెంట్ ఈస్ ఆన్ ద సేమ్ నెట్వర్క్ యాస్ ద సెండర్. సెండరు, రిసీవరు 2 ఒకే నెట్వర్క్‌లో ఉంటే ఎలాంటి ఫంక్షనాలిటీస్ ఉంటాయి అనేది 3 పాయింట్స్‌లో మీకు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. ద ఫస్ట్ పాయింట్, recipient MAC address ని the sender asks to learn the recipient MAC address. అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్స్ ని యూజ్ చేసుకొని రిసిపెంట్ యొక్క మ్యాక్ అడ్రస్ ని తెలుసుకుంటది. అలాగే ద సెండర్ దెన్ యాడ్స్ ద రిసిపెంట్ మ్యాక్ అడ్రస్ టు ద ప్యాకెట్ ఫ్రేమ్. సెండర్ డివైస్ ఏం చేస్తది? ఒకవేళ ఆ డివైస్ నా నెట్వర్క్ లోనే ఉందంటే పంపించే ప్యాకెట్ ఏదైతే ఉంటుందో ఆ ప్యాకెట్ యొక్క ఫ్రేమ్ లో లోకల్ మ్యాక్ అడ్రస్ అనేది యాడ్ చేసి అయితే పెడతాం. ద సెండర్ దెన్ సెండ్స్ ద ప్యాకెట్ డైరెక్ట్లీ టు ది రిసిపెంట్. ఎందుకంటే సేమ్ నెట్వర్క్ లో ఉంది కాబట్టి ఎలాంటి మీడియేటర్ అవసరంలా డైరెక్ట్ గా రిసిపెంట్ కి షేర్ చేసేస్తుంది. ఒకవేళ సెకండ్ కేస్, ఆ రెసిపెంట్ అనేది మన నెట్వర్క్ లో కాకుండా డిఫరెంట్ నెట్వర్క్ లో ఉందనుకో. ఓకేనా? దానికి కూడా కొన్ని ఫంక్షనాలిటీస్ రాసాం ఇక్కడ. సెండర్ మన నెట్వర్క్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా రెసిపెంట్ కి షేర్ చేస్తుంది. అదే అదర్ నెట్వర్క్ లో ఉన్నప్పుడు ముందు డిఫాల్ట్ గేట్వేకి షేర్ చేస్తారు. అది మేబీ రౌటర్ కావచ్చు, లేకపోతే మేబీ ఇంకా అదర్ సంథింగ్. రైట్? సేమ్ అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్ ని మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయబడుతుంది ఈ సబ్నెట్ మాస్క్ లో. అదే సెకండ్ పాయింట్ కి వస్తే, పంపించేటప్పుడు మన నెట్వర్క్ లో ఉంటే డైరెక్ట్ గా ఏదైతే ప్యాకెట్ పంపిస్తున్నామో ఆ ప్యాకెట్ లో లోకల్ మ్యాక్ అడ్రస్ అనేది యాడ్ చేస్తుంది. బట్ కానీ అదర్ నెట్వర్క్ లో ఉంటే గేట్వే యొక్క మ్యాక్ అడ్రస్ అనేది యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ గేట్వేకి సంబంధించిన నెట్వర్క్ లో ఈ హోస్ట్ ఉంది అని చెప్పి ఫైండ్ చేయడానికి గేట్వే మ్యాక్ అడ్రస్ అనేది ఆ ఫ్రేమ్ కి యాడ్ చేయబడుతుంది. అదర్ నెట్వర్క్ లో ఉంటే ఒకవేళ రిసిపెంట్. ఇప్పుడు థర్డ్ పాయింట్ కొద్దాం. ద సెండర్ దెన్ సెండ్స్ ద ప్యాకెట్ టు ది డిఫాల్ట్ గేట్వే. డైరెక్ట్ గా అయితే షేర్ చేయదు.
డిఫాల్ట్ గేట్వేకి షేర్ చేసి డిఫాల్ట్ గేట్వే ఏం చేస్తుంది అంటే అక్కడి నుంచి షేర్ చేస్తుంది రిసిపెంట్ దగ్గరికి. మేబీ మధ్యలో ఎన్ని గేట్వేస్ అయినా ఉండనివ్వండి, షేర్ చేసుకుంటూనే వెళ్తాడు. హెడర్స్ లో ఫ్రేమ్స్ లో మ్యాక్ అడ్రస్ చేంజ్ చేస్తూనే వెళ్తాడు. ద డిఫాల్ట్ గేట్వే విల్ దెన్ ఫార్వర్డ్ ద ప్యాకెట్స్ టువార్డ్స్ ది డెస్టినేషన్. ఒక డెస్టినేషన్ దగ్గరికి ప్యాకెట్ ని ఫార్వర్డ్ చేస్తుంది డిఫాల్ట్ గేట్వే. ఓకే, ద ఎంటైర్ ప్రాసెస్ రిపీట్స్ వెన్ ద రిసిపెంట్ రెస్పాన్స్ టు. ఇటు సైడ్ నుంచే కాకుండా అటు సైడ్ నుంచి రిసిపెంట్ పంపించేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అనేది రిపీట్ అవుతుంది ఈ డిజిటల్ టెక్నాలజీలో. గో టు ది హౌ హోస్ట్ యూజ్ సబ్నెట్ మాస్క్. అసలు సబ్నెట్ మాస్క్ అనేది ఎలా యూజ్ చేయబడుతుంది, ఒక హోస్ట్ ఎలా యూజ్ చేస్తుంది. ఒక నెట్వర్క్ లో ఒక కరెక్ట్ సబ్నెట్ మాస్క్ అనేది లేకపోతే హోస్ట్లు అనేవి కమ్యూనికేషన్ చేయడానికి చాలా క్రిటికల్ అయిపోతుంది. సబ్నెట్ మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సబ్నెట్ మాస్క్ సరిగ్గా లేకపోతే ఆ నెట్వర్క్ లో కమ్యూనికేషన్ అనేది హార్డ్ అవుతుంది. ఒకవేళ సెండరు రిసీవరు సేమ్ నెట్వర్క్ లో ఉన్నా సరే అప్పటికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యాక్ అడ్రస్ని యూజ్ చేస్తే అప్పుడు కూడా హార్డ్ అయిపోతుంది తెలుసుకోవటం, ఇది ఈ నెట్వర్క్ లోనే ఉందా లేకపోతే వేరే అదర్ నెట్వర్క్ లో ఉందా అని. ఎప్పుడు కూడా మనం సబ్నెట్ మాస్క్ ని చేంజ్ చేయకూడదు. ఒకవేళ చేంజ్ చేస్తే ఆ నెట్వర్క్ కి సంబంధిత ఆ నెట్వర్క్ సంబంధిత సబ్నెట్ మాస్క్ ని దానికి సంబంధిత మ్యాక్ అడ్రస్ మాత్రమే మనం అసైన్ చేయాల్సి వస్తుంది. గో టు ది నెక్స్ట్ పాయింట్. ఈవెన్ ఇఫ్ ఏ సెండర్ ఈజ్ ఏబుల్ టు సెండ్ యూ ఏ ప్యాకెట్, ఒకవేళ సెండర్ సెండ్ చేసినా కూడా రిసిపెంట్ దగ్గర సరైన సబ్నెట్ మాస్క్ లేకపోతే సరిగ్గా రెస్పాండ్ కాలేదు. అది సేమ్ నెట్వర్క్ లో ఉన్నా సరే, ఎవరు సెండర్ అయినా రెస్పాండ్ కాలేదు, రిసీవర్ అయినా రెస్పాండ్ కాలేదు. సెండర్ చేర్చలేదు సరిగా, ఒకవేళ చేర్చిన రిసిపెంట్ కూడా సెండర్ దగ్గరికి సరిగ్గా సెండ్ చేయలేదు. చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ యువర్ మాస్క్ ఇస్ రాంగ్, సబ్నెట్ మాస్క్ అనేది రాంగ్ గా ఉంటే యూ వోంట్ బి ఏబుల్ టు సెండ్ ద రెస్పాన్స్ టు యువర్ ఓన్ డిఫాల్ట్ గేట్వే. కనీసం గేట్వే దగ్గరకు కూడా పంపించలేవు నువ్వు, ఎందుకంటే గేట్వేకి కన్ఫ్యూజ్ అయితే ఒరే ఇది నా నెట్వర్క్ లో ఉందా, ఈ సబ్నెట్ మాస్క్ నేను అసలు అసైన్ చేయలేదే, ఇన్ని డివైస్లు ఉన్నాయా, లేవు. అలాంటప్పుడు ఇది ఎలా తీసుకుంది సబ్నెట్ మాస్క్? అసలు ఈ సబ్నెట్ మాస్క్ ని ఒక రౌటర్ ఎలా ఫైండ్ చేస్తుంది? అందరూ చెప్తూ ఉంటారు సార్ 255.255.255.1 లేదా 2, 3, 4 ఉంటాయి. అలానే ప్రతి నెట్వర్క్ లో కూడా ఉంటాయి కదా. ఎస్, 100% రైట్ ఉంటాయి. కానీ ఒక దాంట్లో 24 హోస్ట్లు కనెక్ట్ అయి ఉంటాయి, ఇంకొక దాంట్లో 25 కనెక్ట్ అయి ఉంటాయి. అప్పుడు పెద్ద తేడా ఏముంది? ఒక డివైస్ ఎక్కువ అంతే కదా. ఆ తప్పు తప్పు తప్పు, ఆ ఒక్క డివైస్ కనెక్ట్ అవ్వటం వల్లనే ఇది ఈ నెట్వర్క్ లో ఉందా అవతల నెట్వర్క్ లో ఉందా అని తెలుసుకుంటే మార్గం గోచరిస్తుంది ఎవరికి? డిఫాల్ట్ గేట్వేకి లేదా హోస్ట్ కి. సరే, అండర్స్టాండ్ చేసుకుందు ముందలుంది, ఓకేనా? గో టు ది సబ్నెట్ మాస్క్. డాటెడ్ డెసిమల్ చూస్తే 255.255.255.0. ఓకేనా? ఇది మీ అందరికి తెలిసిన ఒక డిఫాల్ట్ సబ్నెట్ మాస్క్. అయితే ఏదైతే డివైడింగ్ లైన్ ఉందో, ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా డివైడింగ్ లైన్. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ నెట్వర్క్ కి సంబంధించినవి, రైట్ సైడ్ ఉన్నవన్నీ హోస్ట్ కి సంబంధించినవి. ఓకేనా? అదేంటి, ఇప్పుడు నా వైఫై రౌటర్ లో నా డిఫాల్ట్ గేట్వేలో 255.255.255 ఉంది. మా ఫ్రెండ్ గడి ఇంట్లో వైఫై కూడా 255.255.255 ఉంది. అప్పుడు అది నెట్వర్క్ అని చెప్పి డిఫాల్ట్ గుర్తించడానికి అంతే కదా. అప్పుడు నేను ఏదైనా 255.255.255 పెడతా, ఏమవుతుంది? ఏమీ కాదు. యాక్చువల్ గా ఒక నెట్వర్క్ లో అలానే పెట్టాలి. కానీ దెర్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్ బిట్వీన్ ది హోస్ట్ అండ్ నెట్వర్క్. బైనరీలోకి మార్చినప్పుడు డిఫరెన్సెస్ అనేది నీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. డాటెడ్ డెసిమల్ లో నీకు 255.255.255.0 ఉంది. బట్ బైనరీలో కన్వర్ట్ చేస్తే నెట్వర్క్ లో ఉన్నదంతా వన్స్ లో ఉంది, హోస్ట్ లో ఉన్నదంతా జీరోస్ లో ఉంది. యాక్చువల్ గా ఇలానే ఉంటది బైనరీలో. అంతే సింపుల్.
నేను చాలా సింపుల్ గా చెప్పేస్తున్నాను. నెట్వర్క్ లో ఉన్నది అన్ని వన్స్, హోస్ట్ లో ఉన్నాయి అన్ని జీరోస్. ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మంది ఎన్మ్యాప్ ని యూజ్ చేసేటప్పుడు, ఏదన్నా నెట్వర్క్ పోర్ట్ స్కానింగ్ చేసేటప్పుడు చాలా మందికి డౌట్ వస్తుంది. 192.168.1.24 అని చెప్పి అంటారు. అదే 1.1/24 అంటే 24 డివైజెస్ కనెక్ట్ అయ్యి ఉన్నాయనా? లేదు, 50 డివైజులు కూడా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అక్కడ మెన్షన్ చేస్తుంది ఏంటి అంటే, డిఫాల్ట్ హోస్ట్ బైనరీ ఏంటి అంటే 8 బిట్స్ ఉంటాయి. ఆ 8 బిట్స్ అనేవి 24 చొప్పున మనం కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇది మీకు ముందర అర్థమవుతుంది. కాదట్లా, అది సబ్నెట్ మాస్క్ కి సంబంధించింది. అప్పుడు ఏంటి అంటే, దాని క్యాపబిలిటీకి తగ్గట్టుగా ఎన్ని డివైజులు అయితే కనెక్ట్ అయ్యి ఉంటాయో అన్ని డివైజులు స్కాన్ చేయమని చెప్పి మనం దానికి డిఫాల్ట్ గా చెప్తాం. ఓకే, లెట్ గో త్రూ ది సమ్ ఫార్వర్డ్. కింద చూసుకుంటే చూడండి, ఏదైతే బిట్స్ ఉన్నాయో అవి ఐపీ అడ్రస్ లో గనక కన్వర్ట్ చేస్తే 192.168.1.1. ఇక్కడ వరకు అన్ని బాగానే అర్థమైనాయి, కానీ ఇక్కడికి వెళ్ళే కన్ఫ్యూజ్ అవుతుంది. చూడండి, రైట్ అవుట్ ద సబ్నెట్ మాస్క్ ఇన్ బైనరీ 4 ఆక్టెక్స్ ఉంటాయి. ఆక్టెక్స్ అంటే ఏంటి? డాటెడ్ డెసిమల్ ని మనం ఆక్టెక్ అని చెప్పి పిలుస్తాం. అంటే దాని లెఫ్ట్ సైడ్ ఉన్నవి, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ ఉన్నవి కానీ మనం ఆక్టెక్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం అని చెప్పి. డ్రా ఏ లైన్ షోయింగ్ ద కరెంట్ సబ్నెట్ మాస్క్. ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా సబ్నెట్ మాస్క్ మీరు ఒకటి తయారు చేసి ఒక లైన్ ని మీరు కూడా గీయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంది సార్ గీయమంటున్నారు, ఇదంతా చెత్త అంతా మాకు ఎందుకు చెప్తున్నారంటే, సడన్ గా రేపొద్దున నీకు ఒక సబ్నెట్ మాస్క్ అనేది చూపించి ఇది ఈ నెట్వర్క్ సబ్నెట్ మాస్క్, ఇంకొక నెట్వర్క్ సబ్నెట్ మాస్క్ అని చెప్పి చెప్పమంటాడు. ఓకే, నీకు కావాలంటే ఒక స్కాన్ చేసి కూడా ఒకటి నీకు రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ ని బట్టి ఒక సబ్నెట్ మాస్క్ అనేది ఇచ్చి ఇది ఈ నెట్వర్క్ లోనే ఉందా అవతల నెట్వర్క్ లో ఉందా అంటే ఏమో సార్ నాకేం తెలుసు, అట్లా ఉండొద్దు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ రావాలి. రౌటర్ డేటా షేర్ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతుంది అంటే నాట్ ఓన్లీ ఐపీ అడ్రస్లన్నీ కరెక్ట్ ఉన్నాయి, మ్యాక్ అడ్రస్లన్నీ కరెక్ట్ ఉన్నాయి, బట్ ఎక్కడ డిఫరెన్షియేట్ వస్తుంది, ఎక్కడ రౌటర్ కన్ఫ్యూజ్ అవుతుంది? సబ్నెట్ మాస్క్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది. దాని క్యాపబిలిటీకి మించి మీరు సబ్నెట్ మాస్క్ అనేది చేంజ్ చేస్తే అది తీసుకోలేకపోవచ్చు. మేబీ ఇట్ కెన్ బి కన్ఫ్యూజ్. మూవ్ ద మాస్క్ 1 బిట్ టు ది రైట్. ఓకేనా? ఇక్కడ 8 ఉన్నాయి, నెంబర్స్ లెక్కేద్దాం. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఇప్పుడు ఈ లైన్ ని ఒక బిట్ ముందలకి జరిపితే అప్పుడు హోస్ట్ సైడ్ ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి, అవునా? 7 బిట్స్ ఉంటాయి. డబుల్స్ ది నెంబర్ ఆఫ్ సబ్నెట్, హోస్ట్ పర్ సబ్నెట్ గెట్ కట్ ఆఫ్. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు 8 బిట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 2/8 - 2 254 హోస్ట్. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తాను అంటే నా దగ్గర ఉండే క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తా. ఓపెన్ చేసి నేను గెస్ట్ మోడ్ ని అయితే యాక్టివేట్ చేస్తా. క్యాలిక్యులేటర్ అని చెప్తా, సర్చ్ చేస్తున్నా. ఓకే, వాడు ఏమన్నాడంటే 2/8 అన్నాడు. ఓకే, ఒకసారి అదే విధంగా మనం ఇక్కడైతే ఎంటర్ అయితే చేద్దాం. అంటే ఒకసారి మీరు క్యాలిక్యులేటర్ లో మీరు కూడా వెళ్ళి చెక్ చేయొచ్చు. ఓకేనా? సో 2/8 ఈజ్ ఈక్వల్ టు 256. దట్స్ గుడ్. అంటే హోస్ట్ సైడ్ ఏవైతే 8 బిట్స్ ఉన్నాయో ఒక్కొక్క బిట్ ని మనము డివైడ్ చేస్తాం, నెట్వర్క్ గా డివైడ్ చేస్తాం, హోస్ట్ గా డివైడ్ చేస్తాం. కాబట్టి 2 అనేది కన్సిడర్ చేసుకున్నాడు, ఎందుకంటే 2 ఉంటాయి, అటు సైడ్ నెట్వర్క్ ఇటు సైడ్ హోస్ట్. మరి ఇక్కడ 256 వచ్చింది కదా సార్, మరి అక్కడ 254 ఎందుకు రాశారు? ఎందుకు రాశారంటే 256 లో రౌటర్ అనేది తీసేస్తారు. ఎండ్ డివైజెస్ అటు సైడ్ స్టార్టింగ్ ఎండ్ అయ్యేది, ఇటు సైడ్ ఎండ్ అయ్యేది. ఓకేనా? స్టార్ట్ అయ్యే డివైస్ ఎండ్ అయ్యే డివైస్ ని తీసేస్తే -2 అనేది అందుకే స్టార్ట్ అయ్యే డివైస్ ఎండ్ అయ్యే డివైస్, డిఫాల్ట్ గేట్వేస్ ఎండ్ డివైజెస్ తీసేస్తే 2
మధ్యలో ఉన్నవన్నీ కూడా హోస్ట్ల కిందకు వస్తాయి. అప్పుడు 254 హోస్ట్ అని మనం కన్సిడర్ చేయబడుతుంది. యా అంతే పని. సో ఇట్లా 8 బిట్స్. ఓకే, గో టు ది సబ్నెట్ ఎగ్జాంపుల్ 2 ఏదన్నా ట్రై చేద్దాం. సేమ్ ఓల్డ్ ఏంటి అంటే ఒక బిట్ మనము ముందరికి జరిపితే ఈ 0 ఏమైతుంది అంటే 1 అయిపోతుంది నెట్వర్క్ లోకి వచ్చినప్పుడు. అప్పుడు ఏమవుతుంది, హోస్ట్లు అనేవి తగ్గిపోతాయి. 254 హోస్ట్లు కనెక్ట్ అవ్వాల్సిన నెట్వర్క్ లో సబ్నెట్ మాస్క్ అనేది 1 బిట్ ముందరికి జరిగితే హోస్ట్ సైడ్, నెట్వర్క్ సైడ్ ఇంప్రూవ్మెంట్ అయితే హోస్ట్లు తగ్గిపోతారు. హోస్ట్లు అనే వాళ్ళు తగ్గిపోతారు. అప్పుడు ఏంటంటే 126 వస్తుంది. ఓకే, ఒకసారి మళ్ళీ కూడా మనం ఇదైతే ఒకసారి విజిట్ చేద్దాం. ఓకేనా, ఐ విల్ క్లియర్. సో 2/7 is equal to 128. That's good. సో 126 ఎండ్ డివైస్లు కనుక మనం రిమూవ్ చేసేస్తాం. సో ఈ విధంగా ఏంటి అంటే ఒక బిట్ ఇంక్రీజ్ అయినప్పుడు నెట్వర్క్ సైడ్, హోస్ట్ సైడ్ ఏంటి అంటే 1 బిట్ డిక్రీజ్ అవుతుంది. అప్పుడు అది నెట్వర్క్ లోకి వెళ్ళినప్పుడు 0 నుంచి 1 లో కన్వర్ట్ అవుతుంది. అప్పుడు నెట్వర్క్ సైడ్ ఎన్ని ఉంటాయి, 8 ఉండాల్సిన బిట్స్ 9 అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9. దట్స్ గుడ్, 9 అయినాయి. డబల్ ది సబ్నెట్స్, కట్ ది హోస్ట్ పర్ సబ్నెట్ ఇన్ హాఫ్. ఓకే, సబ్నెట్ ఎగ్జాంపుల్ 2 ఇంకొక బిట్ ముందరికి జరుపు. అప్పుడేమవుతుంది అంటే 62 హోస్ట్ పర్ సబ్నెట్. ఒక సబ్నెట్ కి 62 హోస్ట్లు మాత్రమే కనెక్ట్ అయితే ఆ నెట్వర్క్, ఇంకెక్కువ కనెక్ట్ అవ్వలేవు. కనెక్ట్ అవ్వడానికి కూడా ఛాన్స్ దొరకదు. ఇంకా దిగిపోతే 30 మాత్రమే. అంటే నీకు హోస్ట్ల సైడ్ బిట్స్ దిగే కొద్ది ఏంటి అంటే తక్కువ అయిపోతుంది. క్రియేట్ సూపర్ నెట్స్ ద ఈజీ వే. సూపర్ నెట్స్ ని ఎలాగా మనం క్రియేట్ చేస్తాం, ఇప్పటిదాకా సబ్నెట్ తెలుసుకున్నాం, బట్ ఇప్పుడు సూపర్ నెట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. యూజ్ ద సేమ్ ప్రొసీడ్యూర్ యాజ్ సబ్నెట్టింగ్, బట్ సబ్నెట్టింగ్ లో ఏదైతే చేసావో సేమ్ ప్రొసీడ్యూర్ ని యూజ్ చేయ. కానీ మాస్క్లు ఇప్పటిదాకా రైట్ సైడ్ కి నువ్వు లైన్ ని మూవ్ చేసావు, బట్ ఇప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయాలి. నెట్వర్క్ సైడ్ కి, నెట్వర్క్ సైడ్ కి మూవ్ చేస్తున్నప్పుడు ఇప్పటిదాకా సబ్నెట్ ని కాన్ఫిగర్ చేసావు, అవునా, ఒకే నెట్వర్క్ లో సబ్నెట్ ని కాన్ఫిగర్ చేసావు. కానీ లెఫ్ట్ సైడ్ కి మూవ్ అయినప్పుడు నువ్వు సబ్నెట్స్ ని కాన్ఫిగర్ చెయ్యవు, నెట్వర్క్స్ ని కాన్ఫిగర్ చేస్తావు. ఎన్ని నెట్వర్క్లు కనెక్ట్ అవ్వాలి, ఒక నెట్వర్క్ నువ్వు క్రియేట్ చేస్తున్నప్పుడు దాంట్లో కేవలం 2 VLANs ఉండాలి, 3 నెట్వర్క్స్ మాత్రమే ఉండాలి, 4 నెట్వర్క్స్ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్, ఉదాహరణకి నేను చెప్తున్నా, యు ఆర్ నాట్ క్రియేటింగ్ సబ్నెట్స్, యు ఆర్ క్రియేటింగ్ కనెక్టింగ్ నెట్వర్క్స్. ఎన్ని ఉండాలి అని క్రియేట్ చేయబడుతుంది. సేమ్, బట్ ఫర్ ఎవ్రీ బిట్ యు మూవ్ మాస్క్ టు ది లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేసినప్పుడల్లా ఏమవుతుంది అంటే హోస్ట్లు అనేవి డబల్ అవుతాయి. ఇప్పటిదాకా హోస్ట్ల సంఖ్య అనేది తగ్గుకుంటూ వచ్చింది, కానీ అది లెఫ్ట్ సైడ్ కి నువ్వు వెళ్లే కొద్దీ హోస్ట్ల సంఖ్య అనేది 256 నుంచి 500, 500 నుంచి 1000, 1000 నుంచి 2000, 3000 అలా హోస్ట్లు అనేవి డబల్ అవుతూ ఉంటాయి బిట్ కి. సిఐడిఆర్ నొటేషన్ డిక్రీజెస్ 1 by 1. ఒక్కొక్కటి ఏంటి అంటే డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది. సూపర్ నెట్టింగ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెక్ చేయండి. ఇక్కడ సూపర్ నెట్టింగ్, ఓకేనా, ఇదంతా ఏంటి అంటే ఒక డొమైన్ రౌటింగ్. అందుకే అక్కడ పైన సిఐడిఆర్ నొటేషన్ అని చెప్పేసి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇదంతా క్లాస్లెస్ డొమైన్ రౌటింగ్. సిఐడిఆర్ అంటే ఏంటి, క్లాస్లెస్ డొమైన్ రౌటింగ్ అని అర్థం. డిక్రీజ్ అవుతూ ఉంటుంది క్లాసెస్ పరంగా. డాటెడ్ డెసిమల్ పరంగా చూసుకుంటే ఇక్కడ 8 ఉంది, నార్మల్ గా 254 ఉంది. సేమ్ చూసుకుంటే ఒకటి లెఫ్ట్ సైడ్ కి వస్తే 510 హోస్ట్ లైన్ 9 బిట్స్ అయినాయి, /23 వచ్చింది. ఎందుకు, ఇప్పుడు ఎన్మ్యాప్ లో 192.168.1.1/23 అని ఇస్తారు. ఎందుకు, ఇప్పుడు అర్థమైందా ఎందుకు అనేది? ఒకసారి నాకు మీరు టెలిగ్రామ్ లో మెసేజ్ చేయండి, డిస్కషన్ గ్రూప్ లో. అర్థమైందా ఎందుకు /23/24 ఇలా ఇస్తారు అని? క్లారిటీ వచ్చిందా మీ అందరికి?
How many members have had clarity? ఓకే. రెస్పాన్స్ అనేది కొంచెం ఇంపార్టెంట్. కొంచెం రెస్పాండ్ అయితే బెస్ట్. నో. ఒకసారి ఎన్‌మ్యాప్ వీడియో అయితే మీరు చూడండి. మీకు క్లారిటీ వస్తది. ఓకేనా? ఫర్ ఎవ్రీ బిట్ డబుల్ ది హోస్ట్. ప్రతి బిట్‌లో కూడా హోస్ట్‌లు అనేవి డబుల్ అయితాయి. సూపర్ నెట్‌కి ఇంకొక ఎగ్జాంపుల్ 1% బ్యాక్ వస్తే ఓకేనా? ఒకటి బ్యాక్ వస్తే 1000 అయినాయి. ఇంకా బ్యాక్ వస్తే 2000 అయిద్దేమో. సో డెమోకి ఏంటి అంటే మీకు నేను ఇక్కడ క్యాలిక్యులేటర్‌కి సంబంధించిన కొన్నైతే ఇచ్చా. స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఇప్పుడే రైట్ నౌ. క్విక్‌గా స్క్రీన్ షాట్ కొట్టండి ఇది. స్క్రీన్ షాట్. యాహ్! డన్. సో దిస్ ఈజ్ సబ్‌నెటింగ్. ఇలా సబ్‌నెటింగ్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు మన యొక్క క్లాస్‌లో మ్యాక్ అడ్రెస్ ప్రాక్టికల్స్ అన్నారు కదా! దానికి ఒక స్మాల్ డెమో చూపిస్తా. మ్యాక్ అడ్రెస్‌ని ఎంత సింపుల్‌గా చేంజ్ చేయొచ్చో తెలుసా? ఎంత సింపుల్‌గా. ఓకే. సో నా దగ్గర ఉండే విర్చువల్ మిషన్‌ని నేను ఆన్ చేస్తున్నా. యాహ్! కొంచెం హార్డ్ అనేది ఉంటుంది. అర్థమైనట్లే ఉంటుంది. బట్ కానీ ఐ ట్రైడ్ ఎ లాట్ మీకు అండర్‌స్టాండ్ చేయటానికి. ట్రై చెయ్యండి. ఎందుకంటే మీరు ట్రై చేయకపోతే కష్టం. ఓకేనా? ఒక మ్యాక్ అడ్రెస్‌ని ఎలా చేంజ్ చేయాలి అని చెప్పి కొంతమందికి డౌట్స్ ఉన్నాయంట. అండ్ దాంతో పాటు ఈరోజు సబ్‌నెటింగ్ చెప్పాం కాబట్టి మీకు ఒక క్లారిటీ అనేది వస్తది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకేనా? సో దానికోసం కాల్ లినక్స్ ఓపెన్ చేసి సింపుల్‌గా ఒక చిన్న కమాండ్ ఇచ్చి మారుద్దాం. ఓకేనా? యాహ్! మ్యాక్ చేంజర్ అంతే. దట్స్ సింపుల్ మ్యాక్ చేంజర్. దిస్ వి కెన్ కాల్డ్ యాస్ ఎ టెర్మినల్ ఇమ్యులేటర్. ఓకేనా? సో దీన్ని మనం టెర్మినల్ ఇమ్యులేటర్ అని చెప్పి పిలుస్తుంటాం అన్నమాట. సో నేను ఎప్పుడైనా కానీ సుడో ఎస్యు అంటే ఏంటంటే సూపర్ యూజర్ అని అర్థం. ఓకే. నేను క్లియర్ చేస్తున్నాను. సో ఏపీటీ ఇన్‌స్టాల్ మ్యాక్ చేంజర్ -y. సో నేను మ్యాక్ చేంజర్ అయితే ఇన్‌స్టాల్ చేస్తున్నా ఇప్పుడు. సో సక్సెస్‌ఫుల్ గా మ్యాక్ చేంజర్ అనేది ఇన్‌స్టాల్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మ్యాక్ చేంజర్ అని ఇచ్చి హెల్ప్ అని ఇస్తా. ఓకే. సో ఇచ్చినప్పుడు మ్యాక్ చేంజర్ కి సంబంధించిన కొంత హెల్ప్ కమాండ్స్ అనేవి మనకి ఇక్కడ వచ్చాయి. సో -h అంటే హెల్ప్ కమాండ్ మొత్తం ప్రింట్ చేయి. అంటే హెల్ప్ కమాండ్ అడిగాను నేను. సో అది ఇచ్చింది. -v అంటే వర్షన్ ని ప్రింట్ చేయను. -s అంటే షో ద ప్రింట్ మ్యాక్ అడ్రస్ అండ్ ఎగ్జిట్. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ నేను మ్యాక్ చేంజర్ -s ఇచ్చి ఎంటర్ చేస్తుంది. ఓకే. బట్ కానీ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. -e ఎండింగ్. ఓకే. -r ర్యాండమ్. ఓకే. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ ర్యాండమ్ మ్యాక్ అడ్రస్ అయితే అసైన్ చేద్దాం. ఓకేనా? రైట్. వెయిట్ ఏ సెకండ్. Yeah, I forgot. ETH 0. సో నెట్వర్క్ అనేది మనం ఇవ్వాలి. సో ర్యాండమ్ గా మనకి ఏంటి అంటే మన నెట్వర్క్ అనేది సో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కరెంట్ మ్యాక్ అడ్రస్ ఇది. బట్ పర్మనెంట్ మ్యాక్ అడ్రస్ కూడా సేమ్. ఏదైతే కరెంట్ మ్యాక్ అడ్రస్ ఉందో ఆ కరెంట్ మ్యాక్ అడ్రస్ తో పాటు పర్మనెంట్ మ్యాక్ అడ్రస్ అనేది కూడా కనబడుతుంది. అండ్ దాంతో పాటు ఇప్పుడు నేను -r అనే కమాండ్ ఇవ్వడం వల్ల ర్యాండమ్ అంటే కొత్త మ్యాక్ అడ్రస్ అనేది ఎలా అసైన్ చేసిందో మనకు చూపించింది. సో కొత్త మ్యాక్ అడ్రస్ ఏంటి? మన యొక్క ఖాళీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది అన్నోన్ మ్యాక్ అడ్రస్. ఓకేనా? సో ఇప్పుడు మనం -s అనేది ఇస్తే మన యొక్క కరెంట్ మ్యాక్ అడ్రస్ ఇప్పుడు పర్మనెంట్ మ్యాక్ అడ్రస్ అనేది రెండు చూపించడం అయితే జరుగుతుంది.
సో ఈ విధంగా ఏంటి అంటే మనం మ్యాక్ అడ్రసెస్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాం. బట్ అండర్‌స్టాండ్ చేయండి. ప్రాక్టికల్స్ అనేవి కొంచెం సింపుల్ గానే ఉంటాయి. బట్ వాటి యొక్క కాన్సెప్ట్స్ తెలుసుకోవడమే సమ్‌వాట్ హార్డ్. ఓకేనా? సో ఈటీహెచ్ 0 అంటే నా నెట్వర్క్ అన్నమాట. సో నేను ఈథర్‌నెట్‌లో కనెక్ట్ అయ్యి ఉన్నాను కాబట్టి సో ఈథర్‌నెట్ ఇచ్చా. సమ్‌వాట్ ఐ ఫర్గాట్. సో దానివల్ల సడెన్‌గా ఈథర్‌నెట్ గుర్తుకొచ్చింది. వెంటనే టైప్ చేశాను. ఎందుకంటే దానికి ఏ నెట్వర్క్ అనేది చెప్పలేము. ఎందుకంటే మనం వైఫై రౌటర్ కనెక్ట్ చేస్తున్నాము. దాని నుంచి ఖాళీ లినక్స్ విర్చువల్ మిషన్ ద్వారా వాడుతున్నాం. ఒకవేళ లేకపోతే డైరెక్ట్ వైఫై అడాప్టర్ కనెక్ట్ చేసి కూడా మనం వాడొచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? రైట్. ఎవరికైనా డౌట్స్ ఉంటే గనక నన్ను అడగొచ్చు. ఓకేనా?